ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక్క సెషన్లోనికి మేము ప్రవేశించడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీకా గ్రంథ వివరణలో 7వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తుండగా మాకు అవసరమైన మాటలతో మా జీవితాలను మరింత బలపరచమని వేడుకొనుచు యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథ వివరణలో ఉన్నాం. 7వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. త్వరగా చేరుకున్నందరూ జాగ్రత్తగా ఈ మాటలను మనము నేర్చుకుందాం. మొదటి అధ్యాయము 6వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే వెళ్దాం ఇక ముందుకి. మీకా గ్రంథములోని మొదటి అధ్యాయంలో 6వ వచనం వరకు మనం చేరుకున్నాం. ఈ మొదటి అధ్యాయములో మనం ఒక సందేశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు సెషన్స్లో చెప్పినట్టుగా మీకా గ్రంథంలో మొత్తము 6 సందేశాలను మనం మాట్లాడుకుంటాం. అందులో మొదటి సందేశంలో ఉన్నాము. ఈ మొదటి సందేశానికి మనం ఇచ్చినటువంటి టైటిల్ తీర్పును గూర్చిన దేవోక్తి. అయితే ఈ మొదటి సందేశాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి పార్ట్ 1, పార్ట్ 2 అని మనము దాన్ని డివైడ్ చేసి మాట్లాడుకుంటున్నాం, లేదా మాట్లాడుకుంటున్నామని మీరు రాసుకోవాలి. మొదటి సందేశం అయిన తీర్పును గూర్చిన దేవోక్తి అన్నది 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుని మాట్లాడుకుంటున్నామని ఇంతకుముందు సెషన్స్లో కూడా మీరు నోట్స్ రాసుకొని ఉంటే, మనం ఇప్పుడు 2వ వచనం నుంచి ఎప్పుడైతే మొదలు పెట్టుకున్నామో మొదటి సందేశంలోని పార్ట్ 1లో ఉన్నట్టు అని రాసుకోవాలి. ఏ సెషన్లో మనము 2వ వచనంలోనికి వచ్చాము? సెషన్ చెప్పండి. 4th సెషన్. అంటే 4వ సెషను, 5వ సెషన్, 6, ఇప్పుడు 7లో ఉన్నాం. మొదటి సందేశములో పార్ట్ 1లో మనం ఉన్నాము అని మీరు మనసులో ఉంచుకోండి. పార్ట్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 2వ వచనము నుండి 16వ వచనం వరకు. ఇది పార్ట్ 1. మొదటి అధ్యాయము 2వ వచనము నుండి 16వ వచనం వరకు పార్ట్ 1. ఎందులో పార్ట్ 1? మొదటి సందేశములో పార్ట్ 1. తీర్పును గూర్చిన దేవోక్తి అన్న మొదటి సందేశంలో ఇది పార్ట్ 1. రైట్. ఇప్పుడు ఈ పార్ట్ 1లో మొదటి 2వ వచనం నుండి బైబిల్ చూడాలి. మనం పార్ట్ 1లో ఉన్నాం. ఆ పార్ట్ 1లో 2వ వచనము నుండి 7వ వచనం వరకు, 2వ వచనము నుండి 7వ వచనం వరకు సెక్షన్ 1, లేకుంటే సెక్షన్ ఏ అని రాస్తారా? బాగుంటుంది. సెక్షన్ ఏ అని రాయండి. సెక్షన్ ఏ, SECTION, సెక్షన్. ఇప్పుడు మీరు నోట్స్లో సెక్షన్ అని రాయాలి. ఇప్పుడు మనం మధ్యాహ్న వేళలో ఉన్నామే. ఇప్పుడు నేను 7వ సెషన్ అంటున్నాను. సెషన్ వేరు, సెక్షన్ వేరు. అంటే తెలియని వారి కోసం, మాకు తెలీదా అన్నట్టు చూడకండి కోపంగా, తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు మనం 1 డే సెమినార్లు పెట్టుకున్నప్పుడు కొంతమంది తెలియక ఈ మొదటి సెక్షన్లో అని మనం మైక్లో మాట్లాడుతూ ఉంటాం. అది సెక్షన్ కాదు, సెషన్. SESSION. ఇప్పుడు మనము భోజనం కంటే ముందు ఒక సెషన్, భోజనం తర్వాత ఇంకొక సెషన్ అనాలనుకోండి. భోజనం కంటే ముందు ఉన్నది మొదటి సెషన్. ఇప్పుడు మనం ఏ సెషన్లో ఉన్నట్టు? 2వ సెషన్. సెక్షన్ కాదు. అంటే చిన్న చిట్కాలాగా ఇచ్చాను. ఇది బైకా గ్రంథంలో ఎక్కడుందని చూడకండి. ఇప్పుడు మీకా గ్రంథంలోకి వచ్చేసరికి మనం మొదటి సందేశంలో ఉన్నాం. మొదటి సందేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి అధ్యాయం 2వ వచనం నుండి
అది చెప్పలేదు కదూ. మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు ఇదంతా మొదటి సందేశం. నన్ను చూస్తే లాభం ఏం లేదు, నోట్స్ రాసుకోండి. మొదటి అధ్యాయము 2వ వచనము నుండి 2వ అధ్యాయము 11వ వచనం వరకు, మొదటి అధ్యాయము 2వ వచనము నుండి 2వ అధ్యాయము 11వ వచనం వరకు ఇదంతా మొదటి సందేశం గ్రంథంలోని. మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు మనం ఇచ్చిన టైటిలే ఏంటది? తీర్పును గూర్చిన దేవోక్తి. దీనిని పార్ట్ 1 పార్ట్ 2గా మనం మాట్లాడుకుంటున్నాం. పార్ట్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పానుగా. పార్ట్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి అధ్యాయం 2వ వచనం నుండి మొదటి అధ్యాయం 16వ వచనం వరకు. క్లియర్? ఈ పార్ట్ 1ని సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అన్నట్టుగా. ఇప్పుడు సెక్షన్ ఏ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 2వ వచనం నుండి 7వ వచనం వరకు, 2వ వచనం నుండి 7వ వచనం వరకు. దీనికి చిన్న టైటిల్ ఇవ్వండి, సబ్ టైటిల్గా దీనికి చిన్న టైటిల్ ఇవ్వండి. షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు ప్రవచనం అని రాయాలి. షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు ప్రవచనం అని రాసుకోవాలి. ఎందుకు ఇలా ఇస్తున్నానో గ్రంథమంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి నోట్స్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అలా కొట్టొచ్చినట్టు క్రిస్టల్గా అలా పరిచినట్టు ఉంటుంది గ్రంథం మీ ముందు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పింది చెప్పినట్టుగా రాసుకోవాలి. ఇప్పుడు మనం సెక్షన్ ఏలో ఉన్నాం. పార్ట్ 1లో సెక్షన్ ఏలో ఉన్నాం. ఆ సెక్షన్ ఏలో 6 వచనాలు ముగించుకొని 7వ వచనంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు 7వ వచనంలోనికి నేను ప్రవేశించేటప్పుడు మీకు 6వ వచనంలో 5వ వచనంలో ఏం చెప్పానో గుర్తుండాలి. షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దేవుడు తీర్పులు వెల్లడిపరుస్తున్నాడు. కారణం ముఖ్యంగా ఈ సెక్షన్లో మనం చూస్తున్నది ఉన్నత స్థలాల గురించి. ఉన్నత స్థలములు అంటే ఏంటో మీకు స్క్రీన్ మీద బొమ్మలు చూపించి పిక్చర్స్ చూపించి మీకు చెప్పాను. అవి దేవుని ఉగ్రతకు కారణమయ్యాయి. ఇక ఉదయకాలం మనం తీసుకున్న సమయంలో షోమ్రోనును దేవుడు ఎలా శిక్షించబోతున్నాడు? రాళ్ల కుప్పలా చేస్తానన్నాడు 6వ వచనంలో. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోని రాళ్ల కుప్ప వలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచేదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. ఎలా జరుగుతుంది ఇది? ఎలా జరుగుతుంది ఇది? రాళ్ల కుప్పలా దేవుడు ఎలా చేస్తాడు షోమ్రోనుని? ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఎలా మారుస్తాడు? తుపానుతోనా, పెనుగాలితోనా, భూకంపంతోనా, వరదలు పంపించా అని ప్రశ్నిస్తే ఇవన్నీ కాదు, అష్షూరీయులను పంపించి ఇశ్రాయేలీయులు అనేటువంటి ఉత్తర రాజ్యాన్ని దేవుడు నాశనం చేయడానికి అష్షూరీయులను ఒక సాధనంగా ఆయన వాడుకోబోతున్నాడు అని మనము మిగిలిన పుస్తకాలను చూస్తే మనకు అర్థమైంది. ఆ అష్షూరీయులలో ఎవరెవరిని వాడుకోబోతున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులను మట్టుబెట్టించడానికి. తిగ్లత్ పిలెసరు, అతనుకున్న మరొక పేరు పూలు అని అనుకున్నాం. నెక్స్ట్ షల్మనేసెరు, తర్వాత సర్గోను, తర్వాత సన్హెరీబ్ అని చెప్పారు కదా, మీరు దొరికిపోయారు. సర్గోనుతోనే ఇశ్రాయేలీలు కథం. సన్హెరీబుని ఎవరి మీదకి పంపించాడు? యూదుల మీదకి పంపించాడు. అది ఉదయం నొక్కి చెప్పాను, డివైడ్ చేసి. వీళ్ళందరినీ దేవుడు తన సాధనాలుగా వాడుకోబోతూ షోమ్రోనును అండ్ యూదయను ఆయన నాశనం చేయబోతున్నాడని ప్రవక్త ద్వారా ప్రవచించాడు, భవిష్యత్తు చెప్పాడు. ఈ సెక్షన్ ఏలో 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఎందుకు దీన్ని డివైడ్ చేసామంటే, ఇందులో షోమ్రోను గురించి యెరూషలేమును గురించి రెండింటి గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు గనుక ఈ 7 వచనాలను సపరేట్గా పెట్టాం. మొదటి వచనం పరిచయం, దాని పక్కన పెట్టేయండి. మొదటి వచనం పరిచయం, దాని పక్కన పెడితే 2 నుంచి 7. ఇప్పుడు 7లో ఏమంటున్నాడో చూద్దాం.
దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును. దాని చెక్కుడు ప్రతిమలు, దాని చెక్కుడు ప్రతిమలు. ప్రశ్న, దేని చెక్కుడు ప్రతిమలు చెప్పాలి? షోమ్రోనా యెరూషలేమా? షోమ్రోనా యెరూషలేమా? షోమ్రోను. పైన చదువుకుందాం, అందుకే 6వ వచనం అందుకే చదివించింది. 6వ వచనం చదవండి. నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచేదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. షోమ్రోన్ ఎక్కడుంటుందని చూపించాను వచనం మీకు. కొండ మీద పట్టణం అది. యెరూషలేం ఎలాగైతే కొండ మీద ఉంటుందో, ఉన్నత స్థలంపై, భౌగోళిక ఉన్నత స్థలంపై యెరూషలేం ఎలాగైతే ఉంటుందో, షోమ్రోను కూడా అలాగనే ఉన్నత స్థితిలో ఉంది. దానిని కాస్త దేవుడు రాళ్ల కుప్పలా మారుస్తానంటున్నాడు. ఆ షోమ్రోను గురించి చెబుతూ 7వ వచనంలో దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును. అంటే ఏమైంది ఇక్కడ? చెక్కుడు ప్రతిమలకు పూజించే ఒక స్థితికి షోమ్రోనీలు వచ్చేశారు, అంటే ఇశ్రాయేలీలు. దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. ఈ కానుకలు ఏంటో చూద్దాం కాసేపు అయిన తర్వాత. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్య అయి సంపాదించుకున్న జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇవ్వబడును. షోమ్రోను వేశ్య అయిపోయింది. ఎందుకు ఆ పదం వాడాడు ఆయన? వేశ్య అన్న పదం ఎందుకు వాడాడు? చెప్పాను కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. వివాహ బంధం అది. నిబంధన గురించి మాట్లాడుకున్నాం నిన్నటి దినాన. ఆ వివాహ నిబంధనను అతిక్రమించి దేనితోనో అది సంబంధాలు పెట్టుకుంది. భర్త దృష్టిలో వేశ్యగా మారిపోయింది. ఇశ్రాయేలు అంటే షోమ్రోను, ఇశ్రాయేలు వేశ్యగా మారినట్టుగా మిగిలిన ప్రవక్తలు కూడా చెబుతున్నారో లేదో ఒక్కసారి చూద్దాం. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. హోషేయ గ్రంథం 4:15. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి. ఈ వేశ్య కానుకలు తెచ్చుకుంటోంది. అదేనా? దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అదే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనములు చూద్దాం. 4-5 వచనములు. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనుపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ఒక స్త్రీతో పోలుస్తున్నాడు ఇక్కడ, ఒక వేశ్యతో పోలుస్తున్నాడు ఇక్కడ. వేశ్య ఎందుకు ఆ వృత్తిలోనికి చేరింది? అన్నపానముల కోసం, గొర్రెబొచ్చు కోసం, జనుప నార కోసం, తైలం కోసం, మద్యము కోసం. ఈ భయంకరమైన వ్యాపారములోనికి ఒక స్త్రీ ఆ కానుకల కోసమైతే ఎలాగైతే దిగుచున్నదో, ఏదో ఆశించి ఇశ్రాయేలీలు జీవము గల దేవునిని పక్కన పెట్టి ప్రతిమలు చెక్కించుకొని వాటికి పూజిస్తూ బ్రతుకుతున్న పరిస్థితి. వ్యభిచారం. అది వేశ్య అయి మీకా గ్రంథంలో ఉన్నాం.
7వ వచనం, మొదటి అధ్యాయం. అది వేశ్య సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. నువ్వు ఏమైతే సంపాదించి, ఏది కావాలని, ఏది ఆశించి ఈరోజు నువ్వు ఈ వృత్తిలోనికి దిగావో ఆత్మీయ వ్యభిచారం. ఉదాహరణకు ఉదయం చెప్పాను మీకు యూదారాజుకు ఆహాజు గురించి. ఏం చేశాడు? దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక విగ్రహాన్ని చూసి వెంటనే తన దేశంలో ఉన్నటువంటి ఒక యాజకుడికి మెసేజ్ పంపించి, వర్తమానం పంపించి, ఇదే రూపము చొప్పున నువ్వు ఒక బలిపీఠము కడితే ఆ బలిపీఠం మీద ఈ సిరియనుల దేవతల లాంటి దేవతలకు నేను బలులు ఇవ్వాలి అని వచ్చి విస్తారమైన ఉన్నత స్థలములు కట్టించిన దౌర్భాగ్యుడిగా మనకు ఆహాజు కనపడ్డాడు. అలాంటి పరిస్థితి, ఒక భయంకరమైన ఆత్మీయ వ్యభిచారం ఈరోజు దేవుని ఉగ్రతను వీరికి తీసుకొని వచ్చేలా షోమ్రోనీయుల పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆహాజ్ ఎందుకు ఆ పని చేశాడు? ఏదో ఆశించాడు. బైబిల్లో రాయబడింది, సిరియనులు యూదులను పట్టుకోవడానికి దేవుడే కారణం. దేవుడే సిరియనులకు యూదులను అప్పగించాడు. అది అర్థం చేసుకోక సిరియనుల దేవతల వలన ఇది జరిగిందని ఆ దేవతల మొక్కడం మొదలుపెట్టాడు. ఆపత్కాలములో దేవునిని ఆశ్రయించక ఇంకా మనుషులను నమ్ముకొని తప్పుడు మార్గాన్ని రోజురోజుకి పదిలపరుచుకుంటున్న ఆహాజు గురించి మాట్లాడుకున్నాం. ఏం ఆశించాడు ఆహాజు? ఏదో ఆశించాడు. ప్రాస్పెరిటీ ఆశించాడు. తన దేశం వృద్ధి చెందాలనుకుంటున్నాడు. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఏదో ఆశించి దేవుణ్ణి పక్కన పెట్టి సొంత ప్రయత్నాలతో, సొంత ఆలోచనలతో ముందుకెళ్తుంటే, ఏదైతే నువ్వు ఆశించి ఈరోజు సంపాదించుకుంటున్నావో దానినంతటిని తిరిగి పంపించేస్తాను. అది నువ్వు వేశ్యావృత్తితో నువ్వు సంపాదించుకున్నది. ఆ వేశ్యావృత్తితో సంపాదించుకున్నది తిరిగి అలాంటి జీతాన్ని ఇవ్వడానికే నేను పంపించేస్తాను. అంటే దాని అర్థం అష్షూరీయులు వచ్చి నువ్వు సంపాదించిన సంపాదన అంతటిని కొల్లపట్టి తీసుకొని వెళ్ళిపోదురు. అదే యెషయా గారు చెప్పింది 10వ అధ్యాయంలో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గారిని ఎందుకు, అష్షూరీయుల్ని ఎందుకు దేవుడు వాడుకుంటున్నాడట? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 6, భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అలా అష్షూరీయులు వచ్చి షోమ్రోనును కొల్లపెట్టుదురు అన్నది దేవుని మాటలలోని ఉద్దేశం. ఆ 7వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అది. ఒక స్త్రీ వేశ్యావృత్తి చేస్తూ ఏ వస్తువులనైతే కోరుకుంటుందో అదే రీతిగా ఏదో ఆశించి ఇశ్రాయేలు జనాంగం అంతా ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి పక్కన పెట్టి దేనినో ఆశ్రయిస్తూ, దేనిని ఆశించైతే దేనిని సంపాదించాలని వీరు సంపాదిస్తున్నారో ప్రయత్నాలు చేస్తూ ఆ సంపాదనంతా కొల్ల పెట్టబడుతుంది. ఎవరి చేత? అష్షూరీయుల చేత. అది చెప్పడానికి ఇక్కడ వాడబడిన పదజాలం, అది వేశ్య అయి సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. ఇవ్వబడును. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంటుంది, దేవునికి ఏదైనా కానుకగా తీసుకొని వస్తే మనము తెచ్చే కానుక మనము న్యాయంగా సంపాదించిన సంపాదనలోనిదై ఉండాలి. అగైన్, మనము దేవునికి ఎప్పుడైనా కానుకలు ఇవ్వాలి అనుకుంటే ఆ కానుక అన్నది మనం న్యాయంగా సంపాదించిన సంపాదనలో నుండి మాత్రమే కానుకలు ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టుగా అధర్మంగా అన్యాయంగా సంపాదించి అందులో దేవునికి 10 రూపాయలు ఇస్తానంటే ఆ 10 రూపాయలు చెల్లని నోటుగా దేవుని ఎదుట కనబడుతుంది. ఉదాహరణకు ఒక వేశ్య
పురుషుణ్ణైతే పురుషగామి అని అంటారు, స్త్రీనైతే వేశ్య అని అంటారు. ఎంత భయంకరమైన అపవిత్రమైన వృత్తిలో ఈ సంపాదన వాళ్ళు సంపాదిస్తున్నారు. ఒక వ్యక్తిగతంగా ఒక స్త్రీ అనుకోండి, వేశ్యా వృత్తిలో నెలకు ఒక 10,000 సంపాదించింది. ఆ 10,000లో 1,000 రూపాయలు తీసుకొని వచ్చి దేవునికి కానుకిద్దాం అనుకుంటోంది. ఒప్పుకుంటాడా దేవుడు? దాన్ని ఏ సొమ్ముగా దేవుడు పరిగణించాడో ఆ సొమ్ము నా గడప దగ్గర కూడా రాకూడదు అంటున్నాడు. చూద్దాం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనము చూద్దాం ఒక్కసారి. 18. పడుపు సొమ్ము అన్నాడు. ఏ సొమ్మిది? పడుపు సొమ్ము. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. హేలైనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. ఇక్కడ సందర్భము వేశ్య గురించి మాట్లాడుతున్నాం కనుక నేను ఆ సొమ్ము అంటున్నాను. అలా మనం ఏదైనా అక్రమంగా ఎవడి నెత్తి మీదనో చెయ్యి పెట్టి 4 రాళ్ళు సంపాదించి ఆ 4 రాళ్ళలో ఒక రాయి దేవునికి ఇస్తానంటే కుదరదు. మోసముగా సంపాదించిన సొమ్మే అధర్మమైనది. అధర్మమైన దాంట్లో దేవునికి ఇస్తానంటే ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ అది దేవుడు స్వీకరించడు. ఇప్పుడు మీకాలో అది వేశ్యాతనము చేసి సంపాదించింది, అది తిరిగి అలాంటి చోటుకే వెళ్ళిపోతుంది. షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు ప్రవక్త యొక్క ప్రవచనం. సెక్షన్ ఏ. సెక్షన్ ఏ. ఇప్పుడు నెమ్మదిగా సెక్షన్ బిలోకి వెళ్దాం. సెక్షన్ బి. సెక్షన్ బిలో 1వ వచనం 8వ వచనం, కేవలం 8వ వచనం మాత్రమే. అది ఎందుకో చూద్దాం. కేవలం 8వ వచనం మాత్రమే. దీన్ని చూచి, ఈ మాటలు విన్న తర్వాత, ఈ దర్శనము చూసి, ఈ దేవోక్తి నాకు వచ్చిన తర్వాత, దీని అంతటిని విన్న తర్వాత, దీనిని చూచి నేనంటే ఎవరు? మీకా గారు. నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. ప్రవక్త యొక్క ప్రలాపం. అదే సెక్షన్ బికి చిన్న టైటిల్. సెక్షన్ ఏకి మనం ఏం రాసుకున్నాం? షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు ప్రవక్త యొక్క ప్రవచనం. ఇది ప్రవక్త యొక్క ప్రలాపం, విలాపం, ప్రలాపం, మీ ఇష్టం. దీనిని చూచి నేను ప్రలాపించుచున్నాను, కేకలు వేయచ్చు. ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. ఇది దైవజనుడికుండే ప్రజల పట్ల ఉన్న చింత, భారం. ఎప్పుడైతే షోమ్రోనును గురించి, ఎప్పుడైతే యెరూషలేమును గురించి వార్తలు విన్నాడో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు ప్రవక్త. ఎంత భారం అది! ఆత్మల భారము కలిగిన వారు ఎప్పుడు కూడా ఇలాంటి వేదనతో, గుండె భారముతో, బరువెక్కిన హృదయంతో బ్రతుకుతుంటారు. దీన్ని చూసి ఇర్మియా గారికి విలాప ప్రవక్త అని పేరు. యూదుల కోసం విలపించి 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 అసలు కన్నీరు కూడా ఆరిపోయిందట. ఈవెన్ యెషయా గారు కూడా ఏడ్చినట్టుగా ప్రజల కోసం మనం చూస్తాం బైబిల్లో. చూద్దాం ఒక 2 వచనాలు. ఒక 2 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 23
8వ అధ్యాయం, లేకపోతే డైరెక్ట్ 9వ అధ్యాయంకి వెళ్ళి ఒక వచనం చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. పైన 8వ అధ్యాయం 18వ వచనం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. విలపిస్తున్న ప్రవక్త యెషయా గారు వీళ్ళ కోసం, ప్రజల కోసం ఆయన పరితపించాడో లేదో చూద్దాం ఒక్కసారి. 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22 4వ వచనం చూద్దాం ఒక్కసారి. 4. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను అంటున్నాడు ప్రవక్త. ఏడ్చుచున్నాను. సేవకులకు ఉండవలసిన భారం అది. ఏ భారం ఉండాలి? ఆత్మల భారం ఉండాలి. అప్పుడే మనము దేవుడు మెచ్చిన స్థితిలో ఉంటాం. ఎందుకు మీకా గారిని దేవుడు ఎన్నుకున్నాడు? ఆయనకున్న ఆత్మల భారం అది. ఆత్మల భారము కలిగిన వారే దేవుడు మెచ్చే మనుషులు, సేవకులు, దాసులు. ఏం చేస్తున్నాడంట మీకా గారు? 9వ వచనంలో, 8వ వచనంలో, దీన్ని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఎథెన్స్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు ఆత్మలో పరితాపము పట్టలేకపోయినట్టుగా ఆయన గురించి మనం చదువుకుంటాం. ఇక్కడ అదే. ఏమీ లేకుండా దిగంబరినై అంటే నడికట్టుతో మాత్రమే అని అర్థం. నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను. బాధ. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. ఆవుల్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆవుల్ ఏమంటాం తెలుగులో? గుడ్ల గూబ. మూలుగుతుంటుంది. దాని అరుపు ఎలా ఉంటుంది? ఏదో మూలిగినట్టు ఉంటుంది. ఆ రీతిగా నేను మూలుగుచున్నాను, కేకలేస్తున్నాను, నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను. రోజు ప్రవక్త యొక్క పరిస్థితి ఒకలా ఉంది, ఈ రోజేంటి ఈయన పరిస్థితి ఇలాగ ఉందని ప్రజలు చూసి ఆలోచించి అప్పుడైనా ఆయన దగ్గరికి రావాలి. ఏంటయ్యా నీ పరిస్థితి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీ బాధ అని అడిగితే మీకా గారు వారిని కూర్చోబెట్టి చెప్పగలడు. వారి మధ్య ఒక సూచనగా మీకా గారు వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇవి చదువుకునేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజంగా మనకు ఆత్మల భారం ఉందా? నేర్చుకుంటున్నాం, వాక్యం బాగానే ఉంది. తెలియని విషయాలు ఏవో తెలుసుకుంటున్నాం, రాసుకుంటున్నాం అన్న మట్టుకు మాత్రమే పరిమితం అయిపోతుందా? సిద్ధాంతాలు సిద్ధాంతాలు సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల పేరుతోనే 24 గంటలు రాద్ధాంతాలు చేసేవాళ్ళు ఎందరో. ఇది వేదాంతం, అందులో ఉంది సిద్ధాంతం. కానీ అది కేవలం రాద్ధాంతం చేయడానికే మనం ఉపయోగించుకోకూడదు. ఆత్మను రక్షించడానికి వాక్యాన్ని మోసుకొని వెళ్ళే ఒక రాయబారులుగా ఆత్మల భారము కలిగి ముందుకెళ్ళాలి. అది ప్రవక్త అయిన మీకా గారిని చూసి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. యెషయా గారిని చూసి అదే నేర్చుకుంటున్నాం. ఇర్మియా గారిని చూసి అదే నేర్చుకుంటున్నాం. దిస్ ఈజ్ సెక్షన్ బి. సెక్షన్ సిలోకి వెళ్దాం. సెక్షన్ సి 9 నుంచి 16వ వచనం వరకు, 9వ వచనం నుండి 16వ వచనం వరకు. దీనికి టైటిల్ యూదయను గూర్చియు యెరూషలేమును గూర్చియు, యూదయను గూర్చియు యెరూషలేమును గూర్చియు
ప్రవక్త ప్రవచనం. ఇక షోమ్రోను కనబడదు. ఇది షోమ్రోను కనబడదు ఇక ఈ అధ్యాయంలో. అవసరం మేరకు దాని గురించి మాట్లాడతాడు, కానీ ఈ సెక్షన్ సిలో ఎక్కువగా యూదయపై ప్రవక్త యొక్క ఫోకస్ మన కంటికి కనపడుతుంది. ఎందుకు? ఆయన యూదుల మధ్య ప్రవక్త. ఆ యూదయలో షెఫేలా అనే ప్రాంతానికి చెందినవాడని చెప్పాను. షెఫేలా అనే ప్రాంతంలోని వాసి గనుక ఆ షెఫేలా ప్రాంతంలోని ఊర్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం 9వ వచనం. దానికి తగిలిన గాయములు మరణకరములు. ప్రశ్న, దేనికి తగిలిన గాయములు మరణకరములు? చెప్పండి. దానికి తగిలిన గాయములు మరణకరములు. దేనికి తగిలిన గాయములు? మళ్ళీ షోమ్రోనే. షోమ్రోను గురించే పైనుంచి. షోమ్రోనుకు తగిలిన గాయములు మరణకరములు అంటే మరణం తప్ప ఇంకా దేనికి ఏది కూడా దాన్ని సాల్వ్ చేయదు, క్యూర్ చేయదు, ఇన్క్యూరబుల్. కొన్ని జబ్బులు ఉంటాయి, డాక్టర్లు ముందే చెప్పేస్తారు. ఏమని? అయిపోయిందంటే మన చేతుల్లో ఏం లేదు చెబుతారా? కొన్ని రోగాలకు డాక్టర్లు చెప్పే మాట ఏందని? డాక్టర్లు చెప్పే మాట ఏంటి? చేయి దాటిపోయిందండి కేస్, పరిస్థితి చేయి దాటిపోయింది. మరేంటి? బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఏ క్షణమైనా ఏ వార్త అయినా మీరు వినొచ్చు, రెడీగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని చెప్పరు డాక్టర్స్. కారణం అది మరణకరమైన రోగము గనుక, అది ముదిరింది గనుక. మందులతో పోయేది కాదు, సర్జరీ చేసినా పోయేది కాదు. ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఉన్నట్టు. అలాంటి స్థితి షోమ్రోనుకు వచ్చింది. జబ్బు ముదిరి మరణశయ్యపై పడుకున్న పరిస్థితి. అవి షోమ్రోనుకు తగిలిన మరణకరములు. ఆ గాయములు మరణకరములు. ఇప్పుడు చూద్దాం, అవి యూదాకు తగిలి ఉన్నవి. అంతేనా? అవి యూదాకు తగిలి ఉన్నవి. ఏవి యూదాకు తగిలి ఉన్నవి? షోమ్రోనుకు ఏ గాయాలైతే తగిలాయో అవి యూదాకు కూడా అంటుకున్నాయి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. ఏవి వచ్చి ఉన్నవి? గాయాలు వచ్చి ఉన్నాయి. అంటే నెమ్మదిగా ప్రవక్తకి ఏం కనపడుతుంది? మరణం, శత్రు సైన్యం, ఒక భయంకరమైన పెను ప్రమాదం మొదటిగా ఉత్తరములో నుంచి ప్రవేశించి ఇశ్రాయేలును ఆవహించి కమ్ముకొని షోమ్రోనును మట్టి కరిపించి అది నెమ్మదిగా అక్కడితో ఆగకుండా ఎక్కడి వరకు వచ్చేస్తున్నాయి? ఎక్కడి వరకు వచ్చేస్తున్నాయి? యూదయ వరకు వచ్చేస్తున్నాయి. యూదుల మీదికి కూడా వచ్చేస్తున్నాయి. చివరకు యెరూషలేముకు కూడా వచ్చేస్తాయి. ఈ పదజాలం వింటుంటే మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలి? తిగ్లత్ పిలెసెరతో మొదలై షల్మనేసెరుతో కొనసాగించి సర్గోను ముగించి దేనిని? ఉత్తర రాజ్యాన్ని సన్హెరీబుతో యూదయ వరకు చేరింది. అంతేనా? సన్హెరీబు ఎక్కడికి తీసుకొని వచ్చాడు దాన్ని? ఈ గాయాలను యూదయ వరకు తీసుకొని వచ్చాడు. రాత్రిపూట్ల మనం ఇమ్మానుయేలు గురించి మాట్లాడుకున్నాం. అక్కడ చెప్పాను కదా, ఆహాజు ఎవరిని నమ్మలేదు? దేవుణ్ణి నమ్మలేదు. ఎవరిని నమ్ముకున్నాడు? అష్షూరీయులను నమ్ముకున్నాడు. అష్షూరీయులను నమ్ముకున్నాడు. అందుకే దేవుడు చెప్పిన మాట, నువ్వు ఏ అష్షూరీయులనైతే నమ్ముకున్నావో ఆ అష్షూరీయులే నీ రాజ్యం మీద పడతారు. అది నేను అక్కడ అవసరం లేదు కనుక చెప్పలేదు. రాత్రి మీటింగ్స్లో అది చెప్పలేదు. ఆ టాపిక్ అది అవసరం లేదు కనుక. ఇప్పుడు అవసరం కనుక చెప్తున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆ బిడ్డ నాయనా అమ్మ కీడైనను మేలైనను తెలుసుకోక మునిపే ఆ ఇద్దరు రాజుల రాజ్యాలు నాశనమైపోతాయని సిరియనుల గురించి ఇశ్రాయేలుల గురించి చెప్పిన దేవుడు వెంటనే ఇప్పుడు మీ భవిష్యత్తు విను అని చెప్పాడు ఆహాజుకి. అది నేను చదవలేదు అక్కడ,
కారణం అవసరం లేదు కనుక. ఇప్పుడు చదివిస్తాను, కారణం అవసరం కనుక. రండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం. అందుకే అక్కడ చెబుతూ వచ్చాను పదే పదే, ఇమ్మానుయేలు అనే సబ్జెక్టులో నేను చెప్పే కొన్ని విషయాలు మీకా గ్రంథంలో అవసరం ఏర్పడతాయి, మీరు వాటిని మనసులో పెట్టుకోండి అని చెప్పాను. ఇదిగో ఇలా యెషయా గ్రంథం 7:14 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకు మేలును కోరుకున్నట్టుకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకు మేలును కోరుకున్నట్టుకు ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు, ఆ ఇద్దరు రాజుల దేశం పాడు చేయబడును. అయిపోయింది, అక్కడతోనే అక్కడ స్టేజ్ మీద అయిపోయింది. 17 ఎందుకు చదివించలేదంటే టెంట్ కింద చదివిద్దామని. ఇప్పుడు చదవండి 17. యెహోవా నీ మీదికి ఆహాజు ఎవరు? ఆహాజు యూదా రాజు. చూద్దాం. యెహోవా నీ మీదికిని, నీ జనము మీదికిని, నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అషూరు రాజును నీ మీదికి రప్పించును. ఆషూరు రాజునే కదా నువ్వు నమ్ముకుంది. ఆషూరు రాజు కోసమే కదా దేవుని మందిరాన్ని పాడు చేసింది. చదివాం కదా ఉదయం వచనం. అషూరు రాజును బట్టి మందిరంలో ఉన్న వాటిని తీసేశాడట. ఏ అషూరియులనైతే నువ్వు నమ్ముకుని ఈరోజు నన్ను వద్దనుకున్నావో అదే అషూరియులు నీ మీదికి పంపుతున్నాను. ఇశ్రాయేలీయుల మీదికి తిగ్లత్ పిలెసరు, షల్మనేసరు, సర్గోను అన్న అషూరు రాజులను పంపించిన దేవుడు యూదుల మీదికి సన్హెరీబును పంపించబోతున్నాడు. అదే ఈ 17వ వచనం. అషూరు రాజును నీ మీదికి రప్పించుదును అనగానే అక్కడ అషూరు రాజు సన్హెరీబు అని రాసుకోవాలి మీరు. అవలేదు ఇంకా. చూద్దాం కింద 18వ వచనం నుండి. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అషూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అంటే అలా విజిలేస్తే వస్తాయటక. అంటే నిజంగా కందిరీగలు కాదు అవి, నిజంగా జోరీగలు కాదు, నిజంగా కందిరీగలు కాదు. అషూరు సైన్యం వాడి నాన్న నమ్ముకుంది, వాడి నమ్ముకున్న నన్ను కాదనుకుంది. నువ్వు ఊర్ధ్వలోకమంత ఎత్తైనను పాతాళమంత లోతైనను సరే, నువ్వు ఏ సూచన అడిగినా నీకు ఇస్తాను, నేను నీతో ఉన్నానని చెప్పడానికి. అనంటే వద్దనుకున్నావు కదూ. నువ్వు నమ్ముకున్న వాడి కత్తే నీ మెడపైకి తీసుకొని వస్తున్నాను, చేతనైతే కాపాడుకో అంటున్నాడు దేవుడు. అషూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. ఇంకా అవన్నీ వచ్చి మెట్టల లోయలలోను, బండల సందులలోను, ముండ్ల పొదలన్నిటిలోను, గడ్డి బీళ్ళన్నిటిలోను దిగి నిలుచును. 20వ వచనం. ఆ దినమున యెహోవా, చూద్దాం, ఆ దినమున యెహోవా నది, ఏమిటా నది? యూఫ్రటీసు. ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేత. ఏమిటా మంగళ కత్తి అనగా అషూరు రాజు చేత తల వెంట్రుకలను, కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడా గీచివేయును. సన్హెరీబు దాదాపుగా అంత పని చేశాడు. సన్హెరీబు దాదాపుగా చెప్పినంత పని చేసేసాడు. ఊడ్చేశాడు షెఫెలాన్ని. మీకా గారు చెప్పేది అదే. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు వచ్చి ఉన్నవి, యెరూషలేం వరకు దాదాపుగా 8వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి, అంటే నన్నొద్దని చెప్పి అని అర్థం. అక్కడ లోపలికి వెళ్తాయి. రెజీనును బట్టి, రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా
అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. సేమ్ మీకా గారు ఏం మాట్లాడుతున్నారో యెషయా గారు అదే మాట్లాడుతున్నారు. అలా అన్ని చక్కగా పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఎంత క్లారిటీ మనకు వస్తుందో చూడండి. మరణకరమైన రోగముతో చావుకు సిద్ధపడుతున్న షోమ్రోను అతి త్వరలో జరగబోతోంది అది. కానీ అది యూదాను ముద్దాడకుండా మాత్రం వెనక్కి తిరగదు. కమ్ బ్యాక్. మీకా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నాం. సెక్షన్ సి ప్రారంభం. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలి ఉన్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. యెరూషలేము వరకు వచ్చి ఉన్నవంటే దాని అర్థం ఏంటి? దాదాపుగా యెరూషలేము వరకు. సన్హెరీబు ఎక్కడికి పంపించాడు? రబ్షాకేని మిగిలిన అధిపతులను ఎవరెక్కడి వరకు పంపించాడు? యెరూషలేము వరకు పంపించాడు. లొంగిపోమని హిజ్కియా గారిని చెప్పానుగా. కేవలము దేవుని ఇంటర్వెన్షన్తోనే. ఇంతకుముందు మీకు వీడియోస్ వేసి చూపించాను కనుక మళ్ళీ చూపించట్లేదు నేను. కేవలం దేవుని ప్రవేశముతోనే, హిజ్కియా గారి భక్తి చేత మాత్రమే యెరూషలేము కాపాడబడింది. కానీ అక్కడ ఏదైనా తేడా ఉందంటే యెరూషలేము ఎప్పుడో లేచిపోయేది. ఒక హిజ్కియా లాంటి వాడు, తర్వాత హిజ్కియా ముని మనవడు యోషియా అని వస్తాడు. అంటే కొడుకుకు మనవడు, మనవడికి కొడుకు. హిజ్కియా తర్వాత మనషే తర్వాత ఆమోను తర్వాత యోషియా. హిజ్కియా తర్వాత ఒకే ఒక్క రాజుకి మనము దండేసి దండం పెట్టవచ్చు, యోషియా. ఈ ఇద్దరు రాజుల వలన యెరూషలేము పతనం కొంచెం లేట్ అయిందంతే. ఈ ఇద్దరు దేవుని ఉగ్రతను కొంచెం ఆపగలిగారు. దేని చేత? భక్తి చేత. భక్తి చేత. నీతిమంతుడైన హిజ్కియాను బట్టి, నీతిమంతుడైన యోషియాను బట్టి దేవుడు యెరూషలేము మీదికి తీసుకొని రావాల్సిన ఆ ఉగ్రతను కొంచెం ఆపాడు. అలాగని మీకా గారు చెప్పిన ప్రవచనం నెరవేరలేదని కాదు. యూదయలో ఉన్న పట్టణాలను లేపేశాడు. ముఖ్యంగా పడమర దిక్కునున్నవి. యెరూషలేముకు పడమర దిక్కునేమున్నాయి? షెఫేలానే యెరూషలేమును కాపాడున్నది. ఆ షెఫేలానే శత్రువులకు అప్పగించేశాడు. కానీ యెరూషలేమును మాత్రం ఏదో ఒకరోజు తీసేస్తానని దేవుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. కనీసం హిజ్కియాకు పుట్టిన కొడుకు మనష్షే అయినా తండ్రి బాటలో నడిచి ఉంటే దేవుడు ఇంకొకటి ఏదైనా నిర్ణయం తీసుకునేవాడేమో. కానీ ఆహాజు మనవడు హిజ్కియా కొడుకైన మనష్షే నేను మా తాత కంటే 4 ఆకులు ఎక్కువే తిన్నానట్టుగా బతికాడు. అప్పటికే దేవుడు ఉగ్రుడే కూర్చున్నాడు. ఆ ఉగ్రతకు వీడి ఇంకొంచెం ఆజ్యం పోసాడు. అందుకే దేవుడు ఎలాంటి డెసిషన్కి వచ్చాడో చూడండి ఒక్కసారి. రాజుల 2వ గ్రంథం, యెరూషలేము విషయంలోను ఆ ప్రజల విషయంలోను. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 25 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 23-25 నుంచి. అతనికి పూర్వమున్న రాజులలో యోషియా గురించి, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తరువాతైనను అతని వంటి వాడు ఒక్కడు లేడు. అయినను, నెక్స్ట్ మాట చూడండి. ఇంత భక్తి యోషియాకున్న మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి. ఎవరు మనష్షే? హిజ్కియా కొడుకు.
మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండెను. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును నా నామము నచ్చుట ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించేదనని అనుకొని ఉండెను. అందుకే యెరూషలేమును కాపాడువాడు ఎవడు లేడిక. తన తరములో హిజ్కియా కాపాడగలిగాడు, తన తరములో యోషియా కాపాడగలిగాడు. అలాంటి వారు కరువై యెరూషలేము కాస్త లేటైనా కుప్పకూలిపోయింది. యెరూషలేము కూలిపోయే ముందుగా యూదయలో ఉన్న ప్రాంతాలను తీసేశాడు దేవుడు. అదే చెప్పాను ఉదయం ఉదాహరణ. ఒక గదిని మనం ఊడ్చేటప్పుడు ఒక మూల నుంచి ఎలాగైతే ఊడ్చుకుంటూ దాన్ని ఊడ్చేస్తామో, ఈ 2 గోత్రాల భూభాగాన్ని దేవుడు అలాగనే ఊడ్చేశాడు. కాకపోతే శేషాన్ని మాత్రం పెట్టాడు కదా. శేషము తిరిగి వచ్చింది. యెరూషలేము ఎప్పుడు కుప్పకూలిపోయింది? బబులోను దాడిలో కుప్పకూలిపోయింది. బబులోనీయులకు దేవుడు అప్పగించాడు తర్వాత యెరూషలేమును. కానీ అప్పటికే అష్షూరీయులు చేయాల్సింది చేసేశారు, డ్యామేజ్. హిజ్కియా తండ్రైన ఆహాజు వలన, మీకా గారు ఆయన కాలంలోనే యోతాము, ఆహాజు, హిజ్కియా అను రాజుల కాలంలో ప్రవక్తగా ప్రవచించాడు. ఆహాజు ఏం చేశారట? యూదయను దిగంబరిగా చేశారట. ఉదయం పాఠం. యూదయను ఏం చేశాడు? దిగంబరిగా. ఒకసారేమో సిరియన్లు వచ్చి లేపుకొని వెళ్ళిపోయారు, మరొకసారేమో ఇశ్రాయేలీలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత భయంకరం! సొదొమ గొమొర్రా పట్టణాలలో నీతిమంతులుంటే కాపాడుతావా దేవా అని అడిగాడు అబ్రహాం గారు. నీతిమంతులుంటే కాపాడతా నాయన అన్నాడు. అంటే పట్టణాన్ని దేవుడు కాపాడాలంటే ఆ పట్టణంలో ఎవరుండాలి? నీతిమంతులు ఉండాలి. ఒక నీతిమంతుడు యెరూషలేములో ఉండి సన్హెరీబు చేతికి పట్టణము దొరకకుండా కాపాడగలిగాడు. ఒక ఊరిలో ఒక నీతిమంతుడు ఉంటే అది ఆ ఊరుకు మంచిది. ఒక కుటుంబంలో ఒక నీతిమంతుడు ఉంటే అది ఆ కుటుంబానికి మంచిది. మన కుటుంబాలలో నీతిమంతులు ఉన్నారా? హిజ్కియా గారి కుటుంబంలో తండ్రి నీతిమంతుడు కాదు, కొడుకు నీతిమంతుడు కాదు, మధ్యలో ఉన్న ఈయన మాత్రం ఏదో అంతో ఎంతో బతికాడు. అటు తండ్రి ఇటు కొడుకు, ఈ తాత మన వాళ్ళ కాంబినేషన్ యూదయ చరిత్రను మార్చేసింది. అంత దుర్మార్గంగా, అంత దౌర్భాగ్యంగా. హిజ్కియా లాంటి వ్యక్తి కుటుంబంలో ఉన్న ఆ కుటుంబీకులు సరిగా లేక ఇంత పెద్ద భయంకరమైన అవమానానికి వీళ్ళ బతుకులు కారణమయ్యాయి. ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మన కుటుంబాలలో ఉంటే హిజ్కియా గారి వలె, లేదా యోషియా వలె. యోషియా పరిస్థితి అదే. తండ్రి మంచోడు కాదు, కొడుకు మంచోడు కాదు. మళ్ళీ యోషియా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు. ఒక్కడెంతవరకు చేయగలడు? ఒక్కడెంతవరకు పోరాడగలడు? అదే ఉదయం చెప్పాను. హిజ్కియా వచ్చేసరికే పరిస్థితి చేతులు దాటిపోయాయి. పరిస్థితి చేతులు దాటిపోయింది. ప్రజలు ముదిరిపోయారు. అటు యోషియా కానీ ఇటు హిజ్కియా కానీ కొన్ని సంస్కరణోద్యమాలు చేపట్టినా, ఉన్నత స్థలాలను పడగొట్టినా, అంతో ఇంతో డ్యామేజ్ని రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కంటికి కనిపించే ఉన్నత స్థలాలను, కంటికి కనిపించే బలిపీఠాలను, కంటికి కనిపించే విగ్రహారాధనను వారు పడగొట్టగలిగారేమో, కానీ ఆ ప్రజల హృదయాలలో జరిగే ఈ వ్యభిచారాన్ని మాత్రం వాళ్ళు ఆపలేకపోయారు. కారణం, అప్పటికి చేతులు దాటిపోయింది పరిస్థితి.
చరిత్ర ఏం చెబుతోంది? యూదయ సర్వనాశనం కావడానికి ఒక రకంగా ఈ పాలకులు కారణం, ఆ పాలకుల కుటుంబాలు కారణం. 4 తరాలకు ఒక మంచోడు. అలా మంచి భక్తి కలిగిన వాడు వాళ్ళ కుటుంబాలలో ఉన్న ఆ తండ్రులను చూసి నేర్చుకోలేని దయనీయమైన స్థితి పిల్లలది. ఈరోజు మన కుటుంబాలలో కూడా భక్తిగల తల్లి, భక్తిగల తండ్రి ఎవరో ఉంటారు. 4 ఇంట్లో ఒక్కరా భక్తి గలవారు? మెజారిటీ ఎవరిది? భక్తి లేని వారిది. ఇళ్ళల్లో మన ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నా. మన కుటుంబాలలో భక్తుల సంఖ్య ఎక్కువ ఉందా, భక్తిహీనుల సంఖ్య ఎక్కువ ఉందా? ప్రశ్నించుకోండి. భక్తుల సంఖ్య ఎక్కువ ఉండాలి. 4 ఒక భక్తుడు ఏం చేయగలడు? ఎవరు చెప్తే ఎవరు వింటారు చెబితే? భర్త భక్తిపరుడుగా ఉంటే ఆ భక్తి భార్యలో లేకపోతే, భార్య భక్తిలో ఉంటే భర్తలో లేకపోతే నడుస్తుందా కుటుంబం జీవితంలో కరెక్ట్గా? తల్లిదండ్రులు భక్తులుగా ఉండి పిల్లలు భక్తిగా లేకపోతే ఏం జరుగుతుందో చెప్పనా? ఇది జరిగిందే జరుగుతుంది. యూదా జాతి భయంకరమైన ఒక బానిస బతుకులోనికి జారిపోవడానికి గల కారణం పాలకుల కుటుంబాలు సరిగా లేక. యూదులను దేవుడు శేషము అలా పెట్టాడు అంటే కేవలం ఒకే ఒక కారణం, ఆ యూదా గోత్రంలో నుంచి యూదా గోత్రపు సింహం రావాల గనుక. ఆయన రాక కోసం వీళ్ళని పెట్టాడు అంతే. ఆ రీజన్ లేకపోతే వీళ్ళు ఎప్పుడో లేపేసేవాడు. అంతేనా? లోకరక్షకుడు రావాలి కనుక వాళ్ళని అట్లా పెట్టాడు అంతే. రండి మీకా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం మాట్లాడుకుంటున్నాం. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలి ఉన్నవి, నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి అని. నెక్స్ట్ మాట, గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు. ఎన్నో వచనం అది? 10వ వచనం. 10వ వచనము నుండి 15వ వచనం వరకు కొన్ని ఊర్ల పేర్లు కనబడతాయి. ఆ ఊర్ల పేర్లు నేను చెబుతాను ముందుగా, వాటిని అలా గమనిస్తూ వెళ్ళండి, కుదిరితే రౌండప్ చేస్తూ వెళ్ళండి. నంబర్ 1 గాతు. రైట్? మొత్తం 11 ప్రాంతాలు మీ కంటికి కనపడతాయి ఇక్కడ. 11 ప్రాంతాలు. నంబర్ 1 గాతు. నంబర్ 2 బేత్లెయప్రా. 10వ వచనంలోని చివరి పోర్షన్ బేత్లెయప్రా అనుందా? ఉంది. అది నంబర్ 2. నెక్స్ట్ షాఫీరు, 11వ వచనం. షాఫీరు. అదే 11వ వచనంలో జయనాను, అది 4వది. జయనాను 4వది. అదే వచనంలో బేతేజెలు, అది 5వది. 12వ వచనంలో మారోతు, 12వ వచనం. అది ఎన్నవది? అది మారోతు 6వది. 13వ వచనంలో లాకీషు, 13వ వచనంలో లాకీషు 7వ వచనం అది. నెక్స్ట్ 14వ వచనంలో మోరెషెద్గతు, అది 8వది. అదే 14వ వచనంలో అజ్జీబు అని ఉంటుంది. అజ్జీబు కింద మాట, అది 9వది. 15వ వచనంలో మారేషా, అది 10వ ప్రాంతం, అది 10వది. అదే 15వ వచనంలో చివరి పోర్షన్లో అదుల్లాము. నోట్ చేసుకున్నారా? మొత్తం 11 వచ్చాయా? చెప్పండి ఏంటంటే గాతు, బేత్లెయప్రా, షాఫీరు, జయనాను, బేతేజెలు, మారోతు, లాకీషు, మోరెషెద్గతు, అజ్జీబు, మారేషా, అదుల్లాము. మొత్తం 11 ప్రాంతాలు. గాతులో ఏం చేయొద్దు అంటున్నాడు?
మొదటిది 10వ వచనం, గాతులో తెలియజేయకు. గాతులో తెలియజేయకు. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. గాతులో తెలియజేయకు. బేత్లెయెఫ్రలో ధూళిలో పొరలడం. బేత్లెయెఫ్రలో ధూళిలో. బేత్లెయెఫ్ర అనగానే ధూళి గుర్తుపెట్టుకోవాలి. గాతు అనగానే తెలియజేయడం గుర్తుపెట్టుకోండి. నా పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గాతు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం తెలియజేయడం. నెక్స్ట్, బేత్లెయెఫ్ర ధూళి అన్న పదం గుర్తుపెట్టుకోండి. షాఫీరు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వర్బ్ను వాడుతున్నాడు ఆయన. గాతులో తెలియజేయకండి, బేత్లెయెఫ్రలో ధూళిలో పొర్లి తిని, షాఫీరు దిగంబరివై అవమానం నుండి వెళ్ళిపో. ఇంతకేం చెబుతున్నాడు ఈయన? ఎందుకు ఈ ఊర్ల పేర్లు తీసుకున్నాడు? ఆయన ఏం చెబుతున్నాడో మీకు అర్థం కావాలంటే ఈ 10వ వచనం నుంచి 15వ వచనం వరకు ఊర్ల పేర్లు పెట్టి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో మీకు తెలియాలంటే నేను కొన్ని తెలుగు ఊర్ల పేర్లు చెబుతాను. 4 ఒక్కసారి అందరూ ఈ 4 పేర్లు జాగ్రత్తగా ఆలకించండి. దండుపేట అని ఒక ఊరు. మీరు వినకపోయినా ఆ పేరు మీద ఒక ఊరు ఉందని గుర్తుపెట్టుకోండి. రణస్థలం, ఇది మరొక ఊరు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. చీకటిగూడెం, ఈ పేరు మీద ఒక ఊరు ఉందండోయ్, చీకటిగూడెం. 4 భాగ్యనగరం. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. చెప్పండి. దండుపేట, రణస్థలం, చీకటిగూడెం, భాగ్యనగరం. ఇప్పుడు నేను ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నా. ఈ 4 ఊర్లు ఒకటే ఏరియాలో ఉన్నాయనుకోండి. కొద్దిసేపు ఒకటే ఏరియాలో దగ్గర ఉన్నట్టుగా ఉన్నాయనుకోండి. దండుపేట అంటే నిజంగానే ఆ ఊరుంది. కడపకు ఆనుకొని ఉంటుంది. కడప పట్టణానికి తెలుసా? మీరు కడపళ్ళే. ఆలంకాన్పల్లి దాటిన తర్వాత దండు, దాని పూర్తి పేరు అది. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం ఉంది. తెలంగాణలో చీకటిగూడెం ఉంది. హైదరాబాద్కున్న మరొక పేరు భాగ్యనగరం. క్లియర్ కదా? రైట్. దండుపేట అన్న ప్రాంతానికి దండు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు అక్కడ పోరాటాలు, యుద్ధాలు ఇవి జరిగే కాలంలో సైనికుల దండు అక్కడ మకాం చేసేది. ప్రసాద్ అంకుల్ ఎక్కడున్నారు? ఉన్నారా? రైట్. దండుపేట అనేటువంటి ప్రాంతానికి దండు అనే పేరెందుకు వచ్చిందంటే సైనికుల దండు ఆ ప్రాంతంలో ఒకప్పుడు దిగి యుద్ధానికి రెడీ అయ్యేది. అందుకు దండుపేట. అలాగనే ఒక రణస్థలం. రణం అంటే ఏంటి? యుద్ధం. చీకటిగూడెం. నాకు గుర్తుండి ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ఊరిలో ఎప్పుడు కరెంట్ ఉండేది కాదట. అందుకు చీకటిగూడెం. ఇక భాగ్యనగరం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 4 ప్రాంతాలు ఒకటే ఏరియాలో దగ్గర ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఆ ఏరియా వాళ్ళకి నేను ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఆ ఏరియా వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పడానికి ఆ మెసేజ్ను ఆసక్తికరంగా మలిచి చెబితే వింటారు అన్న ఉద్దేశంతో ఏం చేశాను? ఇలా చెప్పాను. దండుపేటలో దండెక్కువై రణస్థలంలో రణం మొదలైనప్పుడు చీకటిగూడెంలో చీకటి కమ్మి భాగ్యనగరం భాగ్యం కోల్పోయింది అన్నాను. ఏంటి? దండుపేటలో దండెక్కువై రణస్థలంలో రణం మొదలై చీకటిగూడెంలో చీకటి కమ్ముకుంటే భాగ్యనగరం భాగ్యాన్ని కోల్పోయింది. వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ లేదు మీకు? ఉంది కదా? ఇంతకేం చెప్పాలనుకున్నాడు? ఓహో, దండుపేటలో దండు మోహరించింది, రణస్థలంలో రణం మొదలవుతోంది, దానివల్ల చీకటిగూడెం నిజంగానే చీకటిగా మారిపోతుంటే అదే ప్రాంతంలో ఉన్న భాగ్యనగరం భాగ్యాన్ని కాస్త కోల్పోయిందంటే ఏదో భయంకరమైన విపత్తు ఈ ప్రాంతానికి పొంచి ఉందో, ఆల్రెడీ వచ్చేసిందో ఏదో నేను చెబుతున్నానని మీకు అర్థం కావాలి. చిక్కాలకు వచ్చారు. మొదటి రోజు మనకు చుక్కలు కనపడ్డాయి ఎండకి.
అప్పుడు మనోళ్ళు ఎవరో రాశారు, చిక్కాల్లో చుక్కలు, అది టైటిల్. వేసవి కాలంలో వాక్య పండుగలు కాదు, చిక్కాల్లో చుక్కలు. చిక్కాల్లో చుక్కలు అనేది ప్రాస కోసం. కానీ ఇంతకుముందు నేను చెప్పిన 4 ఊర్లు ఏవైతే ఉన్నాయో, ఏంటది? దండుపేట, రణస్థలం, చీకటిగూడెం అండ్ భాగ్యనగరం. ఆ 4 ప్రాంతాల గురించి నేను చెప్పిన మాట, ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా పదజాలం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పదజాలంలో ఒక మెసేజ్ ఉంది. దీన్నే PUN అంటే వర్డ్ ప్లే, పదాలతో ఆడుకుంటూ ఒక మెసేజ్ చెప్పడం, పదాలను ఆడిస్తూ ఒక మెసేజ్ చెప్పడం. దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్ పన్నింగ్ అని అంటారు. ఇప్పుడు నేను ఏదైతే తెలుగు ఊర్ల పేర్లు చెప్పానో, యూదయలో ఉన్న ఊర్లు ఏవైతే ఈయన ప్రస్తావించాడో 11 ప్రాంతాలు, ఈ 11 ప్రాంతాలకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క భావం ఉండడం చేత అదే భావంతో కూడుకొని ఒక మెసేజ్ అక్కడ తగిలించి గాతుకి తెలియజేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇక్కడ గాతు పట్టణములో దీనిని తెలియజేయవద్దు అన్నాడు. గాతు పట్టణంలో దీనిని తెలియజేయవద్దు అనే పదం ఎందుకు అన్నాడు ఇక్కడ అని చూస్తే గాతు అనేటువంటి ఈ పేరుకి తెలియజేయడం అనేటువంటి ఒక అర్థానికి దగ్గర సంబంధం ఉంటుంది. అంటే హీబ్రూలో తెలియచేయడం అనేటువంటి పదాన్ని ఎలాగైతే చెబుతారో, అది గాతు అనేటువంటి పేరుకి సౌండింగ్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా సౌలు రాజు చనిపోయినప్పుడు, గుర్తుందా మీకు? సౌలు చనిపోయినప్పుడు ఒక అమాలేకీయుడు దావీదు గారి దగ్గరికి దాన్ని మోసుకొని వచ్చి సౌలు చనిపోయాడన్న వార్త తీసుకొని వచ్చి చెబుతాడు. సౌలు చనిపోయిన వార్త దావీదు గారికి ఎలా తెలుస్తుంది? ఒక అమాలేకీయుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సౌలు చనిపోయాడని చెబుతాడు. పైపెచ్చి నేనే చంపానని చెప్తాడు. మళ్ళీ ఆ వార్త విన్న తర్వాత దావీదు గారు గుండెలు పగిలి శోక సముద్రంలో ఆయన ఒక మాట అంటాడు ఆ రోజు. ఏంటో చెప్పనా? ఈ విషయాన్ని గాతులో తెలియజేయవద్దు అని దావీదు అంటాడు ఒకప్పుడు. ఎందుకు గాతులో తెలియజేయవద్దు? గాతు అనేది ఫిలిష్తీయుల పట్టణం. గాతు వాడైన గొల్యాతు. సౌలు చేస్తున్న యుద్ధం ఫిలిష్తీయులతోనే. సౌలు చనిపోయాడన్న సంగతి ఫిలిష్తీయులో ఉన్నటువంటి ఫిలిష్తీయుల ఊరైన గాతు వాళ్ళకి తెలిస్తే పండగ చేసుకోరు. అది యూదులకు బాగా తెలుసు. సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏమన్నాడన్న సంగతి ఉందో లేదో చూద్దాం బైబిల్లో. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 19-20 చూద్దాం, ఇంకా బాగుంటుంది. 19-20. ఇశ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము నెక్స్ట్ గాతులో తెలియజేయకుడి. ఏ సమాచారము గాతులో తెలియజేయకుడి? ఇశ్రాయేలీలు ఓడిపోయారు, లేకపోతే చనిపోయారు, రాజు కూడా చనిపోయాడన్న సంగతి గాతులో తెలియజేయకుడి అన్న మాట యూదుల మధ్య, ఇశ్రాయేలీల మధ్య బాగా తెలిసిన మాట. ఒక రకంగా ఒక సామెతలాగా తెలిసిన మాట. అలాగే యూదులకు భయంకరమైన నాశనం పొంచి ఉంది త్వరలో అన్న విషయాన్ని మీకా గారు ఏమంటున్నారు? గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రము ఏడవవద్దు, అచ్చట ఎంత మాత్రము ఏడవవద్దు. ఎందుకు? గాతులో తెలియజేస్తే
జరగబోయే సంగతి వాళ్ళు విని పుండు మీద కారం చల్లినట్టు ఇంకెక్కువగా వాళ్ళు బాధ పెడతారు. ఈ వార్త వినగానే ఆ ప్రాంత ప్రజలకు ఏమర్థం కావాలి? అమ్మో ఏదో పొంచి ఉందన్నమాట. గాతు అన్న పదానికి తెలియజేయడం అన్న హీబ్రూలో చెప్పే పదానికి ఉచ్చారణ బంధం చాలా దగ్గరగా ఉండడం చేత ఆ పదాన్ని ఆయన వాడడం జరిగింది. నెక్స్ట్ ఊరేంటి? బేత్లెయెఫ్రా. అసలు పన్ లాంగ్వేజ్ అంటే శ్లేష. తెలుగులో ఏమంటారు పన్ లాంగ్వేజ్ని? శ్లేష భాషా ప్రయోగం. ఇప్పుడు ఇక్కడ ఏ ఊర్లు అయితే ఉన్నాయో ఆ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క భావం. ఆ భావాన్ని బట్టే మీకా గారు ఆ ఊర్లను తీసుకొని ఏదో చెబుతున్న ఒక ఆసక్తికరంగా వర్తమానాన్ని మలిచి చెబుతున్న తీరు. ఆ ఊర్ల పేర్లు, ఆ ఊర్లకున్న అర్థాలు మనం ఒకసారి రాసుకోగలిగితే మనకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇద్దామనుకుంటున్నాను. కుదిరితే రాసుకోండి, కుదరకున్నా రాసుకోండి. స్టార్ట్. గాతు అనగానే తెలుగులో తెలియజేయు, ఆ అర్థాన్ని కలిగిన, ఆ భావాన్ని కలిగిన పదముగా మనం చూడొచ్చు గాతు. నెక్స్ట్ బేత్లెయెఫ్రా. బేత్లెయెఫ్రా అంటే తెలుగులో ధూళి ఇల్లు. హౌస్ ఆఫ్ డస్ట్ అంటాడు. గాతు అంటే టెల్, ఇంగ్లీష్లో టెల్, TELL. బేత్లెయెఫ్రా హౌస్ ఆఫ్ డస్ట్, ధూళి ఇల్లు. నెక్స్ట్ షాఫీరు అనే పదం ఉంది చూడండి. షాఫీరు అంటే సొగసైనది, ప్లెజెంట్ ఇంగ్లీష్లో, లేదా బ్యూటిఫుల్. నెక్స్ట్ జయనాను తెలుగులో బయలుదేరు అని అర్థం. బయలుదేరు, కమ్ అవుట్. నెక్స్ట్ బేతేజెలు అంటే వేరొకరి ఇంటికి కొనిపోబడు అని మీనింగ్. వేరొకరి ఇంటికి కొనిపోబడు. నెక్స్ట్ మారోతు. మారా, చెప్పండి మీనింగ్. మారా, చేదు. మారోతు, చేదు. బిట్టర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ లాకీషు పట్టుకొనుటకు కష్టతరమైన అని రాసుకోవాలి. పట్టుకొనుటకు కష్టతరమైన. లాకీషు అన్న పదానికి మీనింగ్ ఇంప్రెగ్నబుల్. నెక్స్ట్ మోరెషెద్గతు అంటే సొత్తును కలిగియుండు. ఇన్హెరిటెన్స్ అని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ 9 అజ్జీబు అంటే అబద్ధము అని అర్థం. డిసెప్షన్, మాయ, అబద్ధము, మోసం, మాయ, ఇలాంటి పదజాలాలు. డిసెప్షన్. నెక్స్ట్ మారేషా అంటే హక్కుదారుడు, పొజెసర్. నెక్స్ట్ అదుల్లాము అంటే సురక్షిత ప్రాంతము. అ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. మొత్తం 11. ఈ ఊర్ల పేర్లకు ఒక్కొక్క అర్థాన్ని మనం చూస్తున్నాం. ఆ అర్థాలను మనసులో పెట్టుకొని ఆ అర్థాలతోనే ఒక వర్తమానాన్ని తయారు చేసి మీకా గారు చాలా అందంగా, ఆసక్తికరంగా, అవసరమైన సందేశాన్ని ఇస్తున్నాడు. అది సెక్షన్ సిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
10వ వచనం నుండి 15వ వచనం వరకు ఆ మెసేజ్ ఉంటుంది. దీన్ని చక్కగా రేపు ఉదయం నేను వివరిస్తాను. ఈ రోజులాగే రేపు ఉదయం ఎక్కువ సెషన్ నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ సిద్ధపడి రేపు ఉదయం యథావిధిగా మీరు క్లాసెస్కి రండి. రాత్రి కూడా మీటింగ్ ఉంది కనుక రాత్రి కూడా రండి, కలుసుకుందాం. ఒక విషయం గమనించండి, మీకా గ్రంథంలో మనకు ఎక్కువ టైం తీసుకునేది మొదటి అధ్యాయం. కారణం, ఆ మొదటి అధ్యాయంలో ఉన్న ప్రాంతాలు మనకు కొత్తే, ఆ మొదటి అధ్యాయంలో కనిపించే కొన్ని పదజాలాలు మనకు కొత్తే, ఆ మొదటి అధ్యాయంలో ఆయన చెబుతున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర కొత్తే. అన్నీ క్రొత్తవే కనుక ఆ క్రొత్త వాటిని ఎత్తి మీకు వివరిస్తూ తీసుకొని బండి నడిపిస్తే తప్ప అధ్యాయం అర్థం కాదు. కనుక మొదటి అధ్యాయానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తున్నాం. ఎవరైనా అమ్మో ఇంకా ఫస్ట్ అధ్యాయం అయిపోలేదే, ఏంటి పరిస్థితి అన్న భయంలో ఉంటే మీ చింత యావత్తు అర్థమైంది అనుకుంటా. ఫ్రెష్ అప్ అయి త్వరగా మీటింగ్కి వచ్చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మీ మాటలు వింటున్న మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా నేర్పిస్తున్నారు తండ్రి, నడిపిస్తున్నారు. ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.